రెండు అగ్రికల్చర్ టర్మ్స్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ ఇది లైసెన్స్, ఇది అప్డేట్ వర్షన్, ఇది ఏంటంటే ఓల్డ్ వర్షన్. సేమ్ పార్ట్స్ ఉంటాయి, కాకపోతే ఒక ఎఫ్సి అనేది మారిద్ది. ఒక ఎఫ్సి అంటే లాన్ ఉంటుంది, ఫ్లైట్ కంట్రోల్ అనేది, అదొక్కటే మారిద్ది. ఏది మారిద్దో కూడా చూపిస్తుంది. ఆ డ్రోన్లో పార్ట్స్ ఇవి మన బయట కానొచ్చే పార్ట్స్. ఆర్మ్స్ అంటే ఇవి, ఇది ఆర్మ్ రాడ్ అంటాం, ఇక్కడ నుంచి ఇక్కడికి. తర్వాత సింగిల్ జీపీఎస్, మెయిన్ జీపీఎస్ అంటాం. ట్యాన్ జీపీఎస్ ఉంటుంది, నార్మల్ మెయిన్ జీపీఎస్ ఉంటుంది. ఇది మన మెయిన్ జీపీఎస్. తర్వాత ట్యాంకీ తెలుసు కదా, ఇది బేస్ స్టాండ్. తర్వాత ఎల్ఈడి మెయిన్ మనకి ఇది ఎల్ఈడి మెయిన్ అది. తర్వాత ప్రొపెల్లర్స్, తర్వాత మోటార్, దాని కింద ఉండేది మోటార్. చాన్ జీపీఎస్ అని చెప్పా కదా, సెకండ్ జీపీఎస్ అది. తర్వాత స్ప్రేయింగ్ బార్స్, ఇవి ఏంటంటే మనకు బయట కానొచ్చే పార్ట్స్. ఇవి పార్ట్స్, వాటిలో ఇవి లాక్స్ ఉంటాయి కదా, వాటికి పైప్స్ కనెక్ట్ అయ్యేవి, ప్లస్ నాజిల్ బాల్స్ మన మెయిన్. తర్వాత సెట్, ఇది అనేది రిసీవర్ అనేది లాన్ ఉంటుంది. రిసీవర్కి ఇది ఉంది కదా, రిమోట్కి బైండింగ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇస్తాం కదా కంట్రోల్స్, ఆ కంట్రోల్ ఇది తీసుకొని ఇది ఎఫ్సీకి ఇచ్చింది. ఎఫ్సీకి ఇచ్చినప్పుడు అది ఎటా వెళ్ళాలి, మనం చెప్పిన డైరెక్షన్లో ఫాలో అవుతుంది. ఇది H12 ఓల్డ్ వర్షన్, ఇది ఓల్డ్ వర్షన్. MK15 అనేది అప్డేట్ వర్షన్, అది కూడా ఉంది, ఫోటో చూపిస్తాను. ఎల్ఈడి ఇందాక దానికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? ఎల్ఈడి ఇక్కడ పర్టికులర్గా ఎల్ఈడి అని ఎందుకు ఇచ్చారు? ఎల్ఈడిలో కూడా కలర్స్ ఉంటాయి. ఎల్ఈడి లైట్ వచ్చింది కదా, దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి. గ్రీన్, ఆరెంజ్, రెడ్. ఓకేనా? గ్రీన్ అంటే గుడ్ అని, రెడీ టు ఫ్లై. ఆరెంజ్ అంటే ఫస్ట్ లెవెల్ వచ్చేసినట్టు, అంటే ఓల్డేజ్ తగ్గిపోతుంది. సెకండ్ లెవెల్ వచ్చింది రెడ్, డేంజర్, 30 సెకండ్స్లో మనం ల్యాండ్ చేసుకోవాలి. ఇది ఎక్సా, అది క్వాడ్. ఇది క్వాడ్, ఇది ఎక్సా. ఎక్సాలో కూడా మోటార్స్ ఉంటాయి, క్లాకు, యాంటీ క్లాకు. ఇది ఎల్ఈడి కదా, ఆపోజిట్ రైట్ సైడ్ యాంటీ క్లాక్ ఉంటుంది, అంటే ఇది యాంటీ క్లాక్ డైరెక్షన్లో తిరిగిద్ది. ఈ మోటార్ అనేది క్లాక్ డైరెక్షన్లో తిరిగిద్ది. M2 అనేది, M3 యాంటీ క్లాక్, M4 క్లాక్, యాంటీ క్లాక్, ఇలా డైరెక్షన్లో తిరుగుతాయి. ఒకటి క్లాక్ తిరిగితే ఇంకోటి యాంటీ క్లాక్ తిరిగిద్ది. ఇప్పుడు దీనికి ఎన్ని యాంటీ క్లాక్లు ఉన్నాయి? క్లాక్లు ఉన్నాయి. దీంట్లో యాంటీ క్లాక్ ఏంటి? ఇది ఎల్ఈడి కదా, దీంట్లో యాంటీ క్లాక్ ఏంటి? M1 ఏంటి? టాప్ సైడ్ నా రైట్ సైడ్? M1, M2, M3, M4. ఇది ఎఫ్సి అంటాం కదా, ఇది ఎఫ్సి. పిఎం, ఇది పవర్ డిస్ట్రిబ్యూషన్. అది అంటే ఎన్ని యూనిట్స్ పంపించాలి, ఎంత పంపించాలి, వోల్టేజ్ ఎంత పంపించాలి, అంటే బ్యాటరీ నుంచి ఎఫ్సికి ఎంత పంపించాలి ఏంటనేది. ఇది జీపీఎస్, మెయిన్ జీపీఎస్.
ఇప్పుడు ఇది K++ కదా, ఇది అప్డేట్ వర్షన్. నార్మల్ వర్షన్ ఏంటంటే ఇది నార్మల్, ఇది అంటే ఓల్డ్ వర్షన్. ఇది మెయిన్ దీనికి ఈ 3కి ఏంటంటే డిఫరెన్స్ సర్టిఫికేషన్. K3 Pro అనేది సర్టిఫికేట్ లేదు, ఈ 3కి సర్టిఫికేట్ అనేది ఉంది. ప్లస్ దీనికి సెన్సార్ ఉండవు, దీనికి సెన్సార్ పెట్టుకోవద్దు కాదు, దీనికి పెట్టుకోవచ్చు. ఏ సెన్సార్? ఆప్టికల్ సెన్సార్ ఒకటి, ఎరెంట్ సెన్సార్ ఒకటి. ఆప్టికల్ సెన్సార్ ఏంటంటే మనకు ఎదురుగా వచ్చింది కదా ఏదైనా, ఆటోమేటిక్గా ఆ సెన్సార్ ఆన్ చేసుకుంటే 5 మీటర్స్ గ్యాప్లో ఆగిపోయింది. టెరెన్ సెన్సార్ ఏంటంటే సపోజ్ కింద చెట్టు వస్తుంది, కింద మనం పైన వెళ్తున్నాం, సర్టెన్ హైట్లో 5 మీటర్స్ పైకి లేచింది, అది సెన్సార్ ఉంటుంది కదా, అది స్కాన్ చేసుకొని 5 మీటర్స్ పైకి లేచింది. K3 Pro వాటి పేర్లు K++, పిక్సార్క్, V9. ఇప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఇది K++, పిక్సార్క్. K3లో యూజ్ చేస్తాం. K3లో మనం GPS అనేవి 2 పెడతాం K3 Proలో. ఓకేనా? ఇదిగో ఇది నాన్ సర్టిఫైడ్, K3 అనేది నాన్ సర్టిఫైడ్. K++, దీనికి సింగిల్ GPS వచ్చింది, K3కి డబుల్ GPS వచ్చింది, దీనికి సింగిల్ GPS వచ్చింది. ప్లస్ అండ్ ఇది లైసెన్స్ ఉంది, అప్రూవ్డ్ లైసెన్స్. ఇది K3కి K++కి డిఫరెన్స్ వస్తుంది. అన్సర్టిఫైడ్, సర్టిఫైడ్, GPS 2, GPS 1. సెన్సార్ ఆప్టికల్ సెన్సార్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. సెన్సార్ అనేది దీనికి ఉండవు, దానికి ఉంటుంది. మోటార్ దీంట్లో ఒరిజినల్ మోటార్, ఇది ఆబీ వింగ్ అనేది ఒరిజినల్ మోటార్. మోటార్స్ కూడా పేర్లు ఉంటాయి, P60 అని, ఆబీ వింగ్ అని, అలా నేమ్స్ ఉంటాయి. అందుట్లో బ్రాండెడ్ ఏంటంటే ఆబీ వింగ్ అని. ఆబీ వింగ్లో X6 ఇది సేమ్ మోటార్. వీటిలో కూడా కెపాసిటీ ఉంటుంది, X6, X8, X9. ఇది ఆబీ వింగ్ మోటార్స్. ప్లస్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్, ఇది సైజు. ఇప్పుడు X6 ఉంది కదా, దాని 24 సైజ్ అనే ప్రొఫైలర్స్ యూజ్ చేస్తాం. 2480 అనేది వాటి యొక్క సైజు 24 అనేది. ఓకేనా? ఇది X8, ఇది X6 కాబట్టి ఇది X8. X9 ఇది. X8 మోడల్ ప్రొఫైలర్ సైజు 28. దీనికి 32 X9కి. ప్రొఫైలర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫైలర్స్. వీటిలో కూడా బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ అనే ఉంటాయి. క్లాక్ వైజ్ తిరుగుతాయి ప్రొఫైలర్స్ అనేవి, క్లాక్ డైరెక్షన్లో తిరుగుతాయి, యాంటీ క్లాక్ డైరెక్షన్. మనం ఒరిజినల్ ఆబీ వింగ్ అనేది, ఆ ఒరిజినల్ ప్రొఫైలర్ అనేది ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాం? ఇదో ఒరిజినల్ సింబల్ ఉంటుంది మన ప్రొఫైలర్ బ్యాక్ సైడ్, ఇక్కడ ఈ సింబల్ అనేది ఉంటుంది, ఆబీ వింగ్ అని, HW ఒరిజినల్. ఇది వాటిలో టైప్స్ ఇవి, ఈగల్. తర్వాత నాన్ బ్రాండెడ్ ఇవి ఆబీ వింగ్. రెండు అవి బ్యాటరీస్. ఈ 6 సెల్ బ్యాటరీ అంటే మనకి బ్యాటరీస్లో కూడా వోల్టేజ్ అని ఉంటుంది. సింగిల్ సెల్ ఇది. దీంట్లో మినిమం 3.7, మ్యాక్సిమం 4.2 ఉంటుంది సింగిల్ సెల్లో. నేను చెప్పేది అలాంటివి 6 ఉంటాయి ఈ బ్యాటరీలో, అలాంటివి 6 ఉంటాయి. 3 సెల్స్ బ్యాటరీ. ఇది ఎక్కువగా దేనికి యూజ్ చేస్తాం అంటే స్మాల్ డ్రోన్స్ ఉంటాయి కదా, ప్రాజెక్ట్ డ్రోన్స్, కాలేజీలు చేస్తారు కదా, వాటికి ఎక్కువ యూజ్ చేస్తాం. దీంట్లో మినిమం 11.1, మ్యాక్సిమం 12.6. ఇదిగోండి 6 సెల్స్ కలిపితే. మన సింగిల్ సెల్ ఎంత అని చెప్పాం? మినిమం. ఇక్కడ 6 సెల్స్ కలిపి ఎంత? 22.2, మ్యాక్సిమం. ఓకేనా? ఇప్పుడు 2 ఇందాక సింగిల్ బ్యాటరీ చెప్పాం కదా, ఇప్పుడు 2 బ్యాటరీస్ ఒక సెట్ అంటాం దీన్ని. ఇందాక ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అనుకున్నాం కదా. ఫస్ట్ లెవెల్ ఇది 44.4. దానికన్నా తగ్గిందంటే సెకండ్ లెవెల్ అని వచ్చేసింది. ఇది స్మార్ట్ బ్యాటరీ, లేటెస్ట్గా వచ్చింది. దీంట్లో 14 సెల్స్ ఉంటాయి, దీంట్లో 6 ఉంటాయి కదా. 6, 6, 12 మనకి. దీంట్లో ఏంటంటే సింగిల్ దాంట్లో 14 సెల్స్ ఉంటాయి. మినిమం 51.8, మ్యాక్సిమం 58.8. ఇప్పుడు ఇందాక మన 2 సెట్స్ ఉన్నాయి కదా 22,
దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే 2 or 3 ట్యాంక్స్ అనేవి ఇది మోర్ వచ్చింది. అది సపోజ్ 3 ట్యాంకీస్ వచ్చింది అనుకోండి, ఇది 5 ట్యాంకీస్ వచ్చింది. సింగిల్ సెల్కి 3 cells-కి 6 cells-కి 12 cells-కి 14 cells-కి మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉండాలి. ఇందాక చెప్పుకున్నాం కదా ఫస్ట్ లెవెల్ when the signal is green color అంటే గుడ్ టు ఫ్లై అనేది ఫుల్ ఉన్నప్పుడు 50 ఉన్నట్టు కలర్ చేంజ్ అయింది అంటే ఫస్ట్ లెవెల్లో ఉన్నట్టు, సెకండ్ లెవెల్ ఉన్నట్టు. మ్యాక్సిమం సెకండ్ లెవెల్ తేకూడదు. తెచ్చారా మీ దగ్గర ఉన్న బ్యాటరీ సెల్స్ అనేవి వీక్ అయిపోతాయి. రిమోట్ కంట్రోల్, దీంట్లో కంట్రోల్ వస్తుంది. ఇది రిమోట్ కంట్రోల్ T12. ఇది ఈ మోడల్ అనేది T12. దీనికి డిఫరెన్స్ ఏంటి, అది MK15, ఇది T12. దీని ఫోన్తో యూజ్ ఉంది, దానికి లేదు. అది డైరెక్ట్ సిమ్ వేసుకోవచ్చు. దాంట్లో కంట్రోల్స్, దీన్ని ఈ రెండింటిని జాయ్స్టిక్స్ అంటాం. ఇది ఆన్ ఆఫ్ బటన్, సింగిల్ టైం షార్ట్ ప్రెస్ ఇచ్చి తర్వాత లాంగ్ ప్రెస్ ఇవ్వాలి, బీప్ సౌండ్ వచ్చి ఆన్ అయినట్టు. ఇది మన దాంట్లో ఛార్జింగ్ ఎంత ఉందని ఇండికేట్ చేసేది. ఇది ఆమ్ అంటే ఈ మోటార్స్ అన్ని తిరగటానికి కారణం, ఇలా అనాలి. లేదు ఇలా అని ఇలా అనాలి ఎట్ ఏ టైం. ఓకేనా. ఇది టోటల్ అప్ అంటే లైట్గా ఇచ్చుకోవాలి. అంటే లేదా 60 లేదా 50 ఇచ్చుకున్నాం అనుకోండి, 6 మోటార్స్ ఈక్వల్గా తిరుగుతున్నాయా లేదా చెకింగ్. ఇందాక నేను చేసా కదా, 6 మోటార్స్ ఈక్వల్గా తిరుగుతున్నాయా లేదా ఏదైనా మోటార్ వీక్ ఉందా. ఓకేనా. ఒకేసారి టోటల్ అప్ చేస్తే ఏంటంటే ఏదైనా మోటార్ వీక్ ఉంది అనుకోండి, ఆ సైడ్ని ఫాలో అయిపోయింది. ఓకేనా. ఇది టోటల్ అప్, టోటల్ డౌన్. ఈ R360 ఇది ఆపోజిట్లో తిరిగిద్ది. ఇలా అనుకోండి, ఇలా తిరిగిద్ది. లెఫ్ట్ సైడ్ తిరిగిద్ది, రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ తిరిగిద్ది, లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ తిరిగిద్ది. ఇది పిచ్ ఫార్వర్డ్, పిచ్ బ్యాక్వర్డ్, రోడ్ లైట్, రోడ్ లెఫ్ట్. మెయిన్ ఈ రెండు తర్వాత మోడ్స్ అనేవి ఉంటాయి దీంట్లో. యాటిట్యూడ్, వర్క్. ఇప్పుడు మా యాటిట్యూడ్లో ఉంది. వర్క్ అంటే మాన్యువల్ మోడ్. ఈ 2 యాటిట్యూడ్ ఉంటుంది, మిడిల్లో ఉంటే మాన్యువల్. ఈ స్ప్రేయింగ్ పర్సన్ మోడ్, ఆన్ ఆఫ్. ఇవన్నీ ఏంటంటే డమ్మీకి ఇచ్చినవి. సపోజ్ ఈ బటన్ పోయింది అనుకోండి, ఈ బటన్ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇవి ఇందాక K++ చెప్పాం కదా, వాటిలో సెన్సార్ ఏ అనేది ఆప్టికల్ సెన్సార్ అని, బి అనేది అబ్స్ట్రాక్టివ్ సెన్సార్ అని, వాటికి యూజ్ చేసుకోండి. ఓకేనా. ఇది డిసామ్ చేయటం అంటే ఇప్పుడు ఆన్ చేస్తాం కదా, దాని తర్వాత మోటార్స్ అన్ని ఆగిపోవాలంటే దీన్ని 0 చేయాలి. టోటల్ డౌన్ అనేది 0 చేసి పట్టుకోవాలి. డైరెక్షన్స్ ఉన్నాయి అక్కడ ఇచ్చేదానికి, ఇటుకి డైరెక్షన్స్. ఇది అప్, డౌన్. మోడ్స్ అన్నాం కదా, మోడ్స్ బటన్. దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే స్క్రీన్ ఒకటే, కాబట్టి ఇది అప్డేట్ వర్షన్, ఇది నాన్ అప్డేట్ వర్షన్. సేమ్ ఫంక్షన్స్ అన్నీ ఒకటే. ఇది అగ్రెస్టెంట్ యాప్ అనేది ఉంటుంది మనకి. దాంట్లో ఇలా వచ్చింది స్టార్టింగ్. ఓకేనా. మన డ్రోన్లో ఎన్ని శాటిలైట్స్ కనెక్ట్ అయింది, బ్యాటరీ ఎంత ఉంది, ఎక్కడ ఉంది, ఏ మోడ్లో ఉంది అనేది మొత్తం ఈ యాప్లో తెలిసిపోయింది మనకి. స్టార్టింగ్ ఇలా వచ్చింది కదా, గ్రౌండ్ ప్లాన్లోకి వెళ్తే ఇలా వచ్చింది. ఇది మనం ఉన్న లొకేషన్. ఇది ఏ మోడ్లో ఉంది, ఎంత హైట్లో ఉంది, ఎంత బ్యాటరీ పర్సెంట్ ఉంది, శాటిలైట్స్ ఎలా ఉంది, ఏంది. ఓకేనా. అంటే ఇవన్నీ ఎందుకు చూపించారంటే మనం ఫ్లై చేసుకునే ముందు చూసుకోవాల్సినవి. శాటిలైట్స్ మినిమం 18 ఉండాలి, బ్యాటరీ పర్సెంటేజ్ 50 ఉండాలి ఫ్లై చేసే ముందు. అది ఏ మోడ్లో ఉంది, యాటిట్యూడ్ మోడ్లో ఉంది. ప్లస్ ఇంకోటి, యాటిట్యూడ్ మోడ్లో ఉంటేనే ఆమ్ అవుతుంది డ్రోన్, మాన్యువల్లో ఉంటే అవ్వదు. స్ప్రేయింగ్ పర్సెంటేజ్
ఎంత స్ప్రేయింగ్ పర్సెంట్ అంటే స్ప్రేయింగ్ ఎంత స్పీడ్లో పడుతుంది ఏంటంటే 100, 50, 75 అలా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ యారో అనేది డ్రోన్ పొజిషన్, హెచ్ అనేది హోమ్ పొజిషన్, డ్రోన్ యొక్క హోమ్ పొజిషన్. సపోజ్ మనం అవుట్ ఆఫ్ వెళ్ళింది అనుకో డ్రోన్ అనేది, మనం ఆర్టీఎల్ అనేది ట్రిగర్ చేస్తాం. అంటే రిటర్న్ టు హోమ్, డ్రోన్ ఎక్కడైనా ఉండండి రిటర్న్ టు హోమ్ కొట్టామంటే ఆ హెచ్ అనేది ఎక్కడుందో సింబల్ అక్కడికి వెళ్ళి ల్యాండ్ అయింది. 20 మీటర్స్ సైడ్ తీసుకొని మనం చెక్ చేసుకోవాల్సినవి. ఇప్పుడు మోడ్స్ అని చెప్పాం కదా, మాన్యువల్, అటానమస్ ఏంటంటే ఇందులో ఫ్లాట్ సెలెక్ట్ చేసుకున్నాం, మనం కొట్టాల్సిన ఫ్లాట్. ఓకేనా, దాన్ని ఎలా బౌండరీస్ పెట్టుకుంటాం. అది ఎలా పెట్టుకుంటాం అంటే ఇక్కడ న్యూ మ్యాపింగ్ అని ఉంది కదా, న్యూ ఫ్లాట్, దాంట్లోకి వెళ్ళాక మ్యాప్ సెలెక్షన్, ఇక్కడ ఏదో ఒక మన గ్రౌండ్కి అనేది ఏదో నేమ్ ఇచ్చుకుంటాం సంథింగ్. తర్వాత మనం కొట్టాల్సిన ఫీల్డ్ ఇది, మనం కొట్టాల్సిన ఫ్లాట్ ఇది. మనకి ఇక్కడ హెక్టార్స్లో చూపించింది ఇంటూ 2. మనం ఎకర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1.94 అని ఉంది హెక్టార్స్, ఇది ఇంటూ 2.5 వేసుకోవాలి. ఎక్సార్ట్మెంట్గా ఒక 2.5 ఒక 5 acres దాకా వచ్చింది. దాన్ని సేవ్ చేసుకోవాలి మనం ఇచ్చిన ఫ్లాట్ అనేది. ఇక్కడ నో ఇచ్చుకుంటాం. రికార్డ్స్ అన్నాం కదా, మనం ఇచ్చిన నేమ్ అనేది ఈ రికార్డ్స్లో ఉంటుంది. మనం ఇచ్చిన నేమ్ అది ఇక్కడ కాల్ జాబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే స్టార్టింగ్ పాయింట్ వచ్చింది, ఫినిషింగ్ పాయింట్ వచ్చింది. కానీ మనం కొట్టాల్సింది ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్. రూట్ అడ్జస్ట్లోకి వెళ్ళాక ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి రివర్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఎస్ అనేది మన దగ్గరికి వచ్చేస్తుంది. అటున్న ఎస్ పాయింట్ అనేది మన సైడ్ వచ్చేసింది. ఇంకా దీంట్లోనే మన స్పేసింగ్ ఎంత పెట్టుకుంటాం, స్పీడ్, ఈ రెండు మన కంట్రోల్లో ఉంటుంది అంతే. స్పేసింగ్ ఎంత ఇచ్చానంటే 4.6 ఇచ్చాను, సరే 4.5 ఇచ్చాను. దీని తర్వాత అప్లోడ్ చేస్తే ఇక్కడ స్టార్ట్ అని కొడితే ఎంత స్పీడ్ ఇవ్వాలి ప్లస్ మన స్ప్రేయింగ్ ఎంత స్పీడ్లో పంపించాలి ఏందనేది మనకి ఇక్కడ వచ్చేసింది. ఇది అటానమస్. ఇంకా మనం చేసేది ఏం లేదు, ఆల్రెడీ ఎల్లో లైన్స్ వచ్చాయి కదా, ఆ లైన్స్లోనే డ్రోన్ అనేది వెళ్ళవచ్చు. ఓకేనా, న్యూ ఫ్లాట్లోకి వెళ్ళారు కదా, మ్యాప్ సెలెక్షన్, గ్రౌండ్కి ఏదో నేమ్ ఇచ్చుకుంటారు. ఇది ఉంది కదా, ఇది అనేది మనం పాయింట్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, అలా స్క్వేర్ టైప్లో పెట్టుకుంటాం. మనకి ఫ్లాట్ అనేది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో పాయింట్స్ అనేవి మనం ఇచ్చుకుంటాం. ఇది ఏంటంటే జస్ట్ ప్రాక్టికల్గా చేస్తారు వాళ్ళు. 2, 3, 4 పెట్టుకున్న తర్వాత ఇది అబ్స్ట్రాక్ట్ సెన్స్ అంటే అబ్స్ట్రాక్ట్ పాయింట్, అంటే మధ్యలో చెట్టు ఉన్న స్తంభాలు ఉన్నాయి ఏమైనా ఆ పాయింట్ అనేది యూజ్ అవుతుంది. ఇది అబ్స్ట్రాక్ట్ పాయింట్ అంటే ఈ షేప్లో కావాలి మీకు, ఈ షేప్లో అంటే 2 టైప్స్లో ఉంటాయి. స్క్వేర్లో తీసుకుంటుందా గ్యాప్, లేదంటే సర్కిల్లో కావాలా. తను సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది సర్కిల్ షేప్లో అనేది డ్రోన్ అనేది ఇలా మనం ఇలా ఇస్తున్నాం కదా లైన్స్, ఆ కొంచెం వరకు అబ్స్ట్రాక్ట్ పెట్టిన పాయింట్ వరకు ఇలా తీసుకుంటుంది షేప్ అనేది. అంటే ఆ పాయింట్ అనేది మనం ఎక్స్పాండ్ చేసుకోవడానికి. ఇంకా అంటే మనకి చెట్టు అనేది ఇక్కడ చిన్నగా చూపిస్తుంది, అది ఎన్ని ఇయర్స్తో తెలీదు, దాన్ని బట్టి మనం ఎక్స్పాండ్ అనేది చేసుకోవచ్చు. సర్కిల్ షేప్ వెళ్ళిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఇక్కడ నో అనేది క్లిక్ చేయాలి. కంటిన్యూ మ్యాప్ అని అడిగింది, నో చేశారు. ఇక్కడ మీరు తెచ్చుకున్న నేమ్ ఉంటుంది రికార్డ్స్లోకి వెళ్తే, వాళ్ళు ఇచ్చుకున్న నేమ్ ఇది.
తర్వాత వాళ్ళు ఇచ్చుకున్న నేమ్ దానికి డాట్ లేదా ఏదో ఒకటి యాడ్ చేసుకున్న తర్వాత ఏ క్లాక్. ఓకేనా, ఇది అక్కడ ఎల్లో లైన్స్ వస్తుంది. ఎస్ పాయింట్ ఇది వాళ్ళు పెట్టుకున్న అబ్స్ట్రాక్ట్ పాయింట్స్ ఇవి. రూట్ ఎడ్జెస్లోకి వెళ్ళాక వాళ్ళు 6 ఇచ్చుకున్నారు స్పేస్. ఇండెంటేషన్ అంటే వాళ్ళు ఇచ్చిన మ్యాప్ కన్నా ఇంకొంచెం లాంగ్గా రావాలి. మ్యాప్ ఇలానే ఉంటుంది కానీ డ్రోన్ ఇక్కడ దాకా రాదు. ఈ ఎల్లో లైన్స్ ఉన్నాయి కదా అవి లాంగ్గా జరుగుతాయి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మన గట్ల మీద చెట్లు ఉంటాయి కదా అబ్స్ట్రాక్ట్ పాయింట్, అవి ఎక్కువ ఉన్నప్పుడు మనం లాంగ్గా ఇచ్చుకోవాలి ఎప్పటికైనా. ఇదిగోండి మ్యాప్ మాత్రం ఎక్కడ దాకా ఉంటుంది, డ్రోన్ మాత్రం ఎక్కడ దాకా వచ్చింది. స్టార్టింగ్ పాయింట్ ఫినిషింగ్ పాయింట్ మెయిన్ మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి స్టార్టింగ్ ఎక్కడ ఉంది ఫినిషింగ్ ఎక్కడ ఉంది. ఒక్కోసారి స్టార్టింగ్ ఎక్కడ వచ్చింది ఫినిషింగ్ ఎక్కడ వచ్చింది కానీ మీరు ఉంది ఎక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇది జిపిఎస్ క్యాల్కులేషన్ యాక్సిలరేటర్ క్యాల్కులేషన్. ఇది అనేది ఎప్పుడు చేస్తామంటే మన శాటిలైట్స్ ఉంటాయి కదా అవి ఎప్పుడైతే వీక్ అవుతుందో జిపిఎస్ అనేది వీక్ వచ్చింది. మనకి ఇక్కడ యాప్ అనేది ఇక్కడ జిపిఎస్ అనేది వీక్ వచ్చింది. అప్పుడు డ్రోన్ ఇదే పొజిషన్లో తీసుకొని, ఇది డ్రోన్ పొజిషన్, ఈ మోడ్ బటన్ ఉంది కదా దీన్ని 10 to 15 టైమ్స్ క్లిక్ చేయాలి. ఆన్ ఆఫ్ వస్తే మనకి ఎల్లో లైట్ అనేది వచ్చింది. ఇక్కడ ఆ లైట్ వచ్చినప్పుడు ఇలా యాంటీ క్లాక్ లేదా క్లాక్ వైరేషన్గా ఇదే పొజిషన్లో పట్టుకొని తిప్పాలి. ఇలా తిప్పాలి. అది గ్రీన్ వచ్చింది, గ్రీన్ వచ్చిందా తిప్పాలి. అదే గ్రీన్ వచ్చిన తర్వాత ఈ డ్రోన్ ఉంది కదా ఎల్ఈడి ఇలా లేపాలి. అంటే ఈ ఎల్ఈడి పైకి ఉండాలి. ఈ ఎల్ఈడి పైకి స్ట్రైట్గా ఉండి అదే క్లాక్ డైరెక్షన్లో ఇలా తిరిగితే మల్టీ కలర్స్ వచ్చింది. ఓకేనా, మల్టీ కలర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ డ్రోన్ సేమ్ పొజిషన్లో తెచ్చుకొని పవర్ అనేది తీసి పెట్టాలి. బ్యాటరీ పవర్ అనేది అది జిపిఎస్ కంపారిజన్. అదే యాక్సిలరోమీటర్ అనేది మన ఫోన్లో డైరెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, సెన్సార్ అది మన ఎఫ్సీలో సెన్సార్ అది. ఇక ఆర్సీ క్యాలిబ్రేషన్. ఈ ఆర్సీ క్యాలిబ్రేషన్ దేనికంటే ఈ స్టిక్స్ ఉంటాయి కదా ఈ స్టిక్స్ ఒక్కోసారి మన ఫ్రంట్ స్పీడ్ ఇచ్చాం కానీ స్లోగా వెళ్ళడం కానీ లేదంటే అవుట్ ఆఫ్ వెళ్ళడం కానీ స్టిక్ పని చేయడం కానీ అప్పుడు మనం ఇది ఆర్సీ క్యాలిబ్రేషన్ అనేది చేసుకుంటాం. ఓకేనా, దీంట్లో కంపాస్ క్యాలిబ్రేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లైట్ సింబల్ ఉంటుంది డ్రోన్ సింబల్. ఆ సింబల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది సెన్సారు, బ్యాటరీస్, స్ప్రేయింగ్, పారామీటర్స్. ఈ సెన్సార్లోకి వెళ్తే యాక్సిలరోమీటర్ ఉంటుంది, కంపాస్ ఉంటుంది. ఫస్ట్ కంపాస్ మీద క్లిక్ చేస్తాం అనుకోండి అంటే ఇదొక మెథడ్, డైరెక్ట్గా ఆర్సీలో చేసేది ఒక మెథడ్. ఈ మోడ్స్ క్లిక్ చేసేది ఒక బెటర్, ఇది డైరెక్ట్. ఇలా చేసుకోవడం రాని వాళ్ళు ఇలా డైరెక్ట్ చేసేస్తారు. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇవ్వండి పొజిషన్ ఫస్ట్ది. ఆ డైరెక్షన్లో తిరగాలి. గ్రీన్ వచ్చిన తర్వాత గ్రీన్ వచ్చింది కదా దాని తర్వాత పొజిషన్ చేంజ్ చేయాలి. పవర్ తీసి పెట్టాలి. మల్టీ కలర్స్ వచ్చిన తర్వాత సేమ్ అదే మన ఇందాక దాంట్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసుకుంటే సెన్సార్లోకి ఇది ఫ్లైట్ సింబల్లోకి వెళ్ళిన తర్వాత సెన్సార్లోకి వెళ్ళిన తర్వాత యాక్సిలరోమీటర్ ఇది డైరెక్ట్ చేసేటమే. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మల్టీ కలర్స్ వచ్చింది. అప్పుడు మనం పవర్ ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోయింది. ఇవి మెయిన్. ఇదేంటంటే మీకు యూజ్ అవుతుంది మ్యాక్సిమం. ఇప్పుడు దీనివల్ల మన బెనిఫిట్స్, ఒక ఎకర్ కొట్టాలంటే నార్మల్గా మనకి ఎంతసేపు పట్టింది? నార్మల్గా మనం మనుషులు కొట్టాలంటే దీంతో 6 to 7 minutesలో అయిపోయింది. ఒక ఎకర్ 6 to 7 minutes. ప్లస్ వాటర్ ఎన్ని కొడతారు వాళ్ళు నార్మల్గా? ఒక ట్యాంక్కి 20 liters వేసుకున్నా 6 to 7 కొడతారు. 120 to 140 ఓకేనా లీటర్స్. ఇప్పుడు దీంట్లో 10 liters అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మొక్కజొన్న ఉంది సర్టెన్ హైట్లో ఉంది. ఈ హైట్ వరకు అయితే మనుషులు కొట్టేస్తారు. ఈ హైట్లో ఉంది మనుషులు కొట్టగలుగుతారా? కొట్టలేరు కదా. ఇది కొట్టేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.
వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.